మమతానురాగాల మా కల్పవల్లి ఆరోగ్యమాత మా దివ్య జనని మమతానురాగాల మా కల్పవల్లి మరువం నీదు సుగుణం నిరతం నీదు స్మరణం మరువం నీదు సుగుణం నిరతం నీదు స్మరణం ఆరోగ్యమాత మా దివ్య జనని మమతానురాగాల మా కల్పవల్లి గాబ్రియేలు సందేశం ధరణికి సౌభాగ్యం దీనదాసివై నీవు దాసోహమైతివి తల్లి గాబ్రియేలు సందేశం ధరణికి సౌభాగ్యం దీనదాసివై నీవు దాసోహమైతివి తల్లి నీ కృషిలో ప్రార్థనలో ధన్యతనుందెను ఈ లోకం నీ కృషిలో ప్రార్థనలో ధన్యతనుందెను ఈ లోకం ఆరోగ్యమాత మా దివ్య జనని మమతానురాగాల మా కల్పవల్లి. అందరం కూర్చుందాం. జపమాలలను చేతపట్టుకొని ఈ జపమాల ప్రార్థనలో భక్తిగా మనం తలంచినటువంటి తలంపు కొరకు తల్లి మరియ సహాయాన్ని అర్థిస్తూ ప్రభువు నుండి దీవెనలు పొందటానికి ప్రయత్నం చేద్దాం. మరొక్కసారి నీకు అత్యవసరమైనటువంటి కోరిక ఏదైతే ఉందో దానిని తల్లి మరియ విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రభువునకు విన్నవించడానికి ప్రయత్నించండి. పరాకు లేకుండా మనసు కేవలం జప ధ్యాన ప్రార్థన పైన మాత్రమే లగ్నం చేయడానికి ఈ సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేయండి. ఈ జప ధ్యాన ప్రార్థనలో ఏ విధమైన శోధనలకు పాల్పడకుండా ప్రభువు మిమ్ములను తన ఆత్మవరాలచే తాకి అభిషేకం చేయాలని ప్రార్థించండి. ఈ సమయం ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప వరం సద్వినియోగపరుచుకుందాం. గత 4 సంవత్సరాలుగా మనం చేసుకొని వస్తున్నటువంటి ఈ జపమాల ధ్యాన ప్రార్థన మరొక సంవత్సరం చేసుకునేటువంటి సదవకాశాన్ని ప్రభు కల్పించినందుకు వేలాది వందనములు తెలియచేస్తూ మరి ఈ సంవత్సరం కూడా ఆనందముతో ఆహ్లాదముతో ఈ జపమాల ధ్యానాంశంలో పాలు పంచుకుంటూ ముందుకడుగులు వేసేలా దీవించాలని ఆ ప్రభువును ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.
మరి ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధ పాప గారి తలంపుల కొరకు కూడా ప్రార్థన చేసుకుందాం. మరి ఈరోజు జపమాల ధ్యానాంశాన్ని నడిపిస్తున్నటువంటి మన ఇద్దరు విచారణ గురువులను ప్రత్యేకంగా దీవించాలని, ఆయురారోగ్య భాగ్యాలను అనుగ్రహించాలని, వారు తలంచే తలంపులు నెరవేరాలని తల్లి మరియ దేవమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ ధ్యానాంశంలో వేడుకుందాం. అందరూ జపమాలను చేతపట్టుకొని భక్తిగా పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీలున్న వాళ్ళు మోకరించండి. పిల్లలందరూ మోకరించండి. యువకులు పిల్లలందరూ మోకరించండి. పెద్దవాళ్ళు వీలైతే మోకరించండి, లేదంటే లేచి నిలబడండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జపమాల. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరిమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారునకు లోనై పాటుపడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల వార్ల సమర్థ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. ఈరోజు మనం దుఃఖదేవ రహస్యాలను ధ్యానం చేస్తాం. ఈ దుఃఖదేవ రహస్యాల్లో పాలు పంచుకుంటున్నప్పుడు ప్రభువు యొక్క శ్రమలలో పాలు పంచుకుంటున్నట్లుగా మనమంతా కలువరి యాగం వైపుకు నడుస్తున్నట్లుగా భావిస్తూ ఈ శిలువ యాత్రలో పాలు పంచుకుంటున్నటువంటి నీవు నీ జీవితంలో ఉండేటువంటి ఈ శిలువ యాత్ర, నీ జీవిత యాత్ర ఏ విధమైన కష్టాలను అనుభవిస్తుందో మీకు తెలుసు. కాబట్టి ఆ కష్టాలన్నింటినీ కూడా ఈ శిలువ యాత్రలో సమర్పిస్తూ ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. జపమాల ప్రార్థనములో పాల్గొనేవారు ఎవరు
అనేటువంటి ప్రశ్న మనకు తలంపునకు వస్తే మనమందరం ఏకకంఠంతో చెప్పవలసినటువంటి మాట క్రీస్తు భక్తులు. క్రీస్తు ఎడల విశ్వాసం నిలుపుకొని ఆయన మూలంగా రక్షణ చవిచూచిన ఎన్నిక ప్రజలు వీరు. జపమాల సమయంలో ఈ ప్రజలంతా, క్రీస్తు భక్తులంతా ఏకమై ఒకే మనస్సుతోనూ ఒకే హృదయంతోనూ ఏకకంఠంతోనూ క్రీస్తు ప్రభుని జీవితంపై ధ్యానం చేస్తారు, పాటలు పాడుతారు, ప్రభుని వాక్కును ఆలకిస్తారు. మరి దేవుడు కనబరిచిన అంతులేని ఔదార్యాన్ని ప్రశంసిస్తూ కృతజ్ఞతతో ప్రార్థిస్తారు, పుణ్యంలో జీవిస్తారు. మానవ రక్షణ కార్యంలో పాత్రధారిక అయినటువంటి కన్య మరియమాతను కూడా సకల విధాల కొనియాడుతారు. ఆమె మనలాంటి మానవ మాతృరాలే అయినప్పటికీ దైవానుగ్రహం వలన ఆమె దేవమాతగా రూపొందిన విషయాన్ని కృతజ్ఞతాభావంతో సమర్పిస్తూ ఆమె గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటుతారు. క్రీస్తు భక్తులతో సదా ఒకటై ఉన్న ఆమెను సద్భక్తితో సన్మానిస్తారు. బిడ్డలు తమ తల్లితో మాట్లాడుకున్నట్లు జపమాల ప్రార్థన ద్వారా క్రీస్తు భక్తులు మరియమాతతో మాట్లాడుకుంటారు. ఆమెలోని వినయం, భక్తి, విశ్వాసం, విజ్ఞానం, విధేయత అనే సద్గుణాలను అలవర్చుకోవడానికి ఈ క్రీస్తు భక్తులంతా సర్వదా కృషి చేస్తారు. అంతేకాదు, ఆమె సకల ప్రజలకు తల్లి గనుక ఇతరులు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె సమక్షంలో నిలిచి ప్రార్థన చేస్తే ఆమె నుంచి పొంగి పొరలే మాతృప్రేమను చవిచూస్తారు, దైవరాజ్యాన్ని చేరుకునే మార్గాన్ని కనుగొంటారు. మరి ఈ నెలంతా కూడా మనం ఈ దైవరాజ్యాన్ని చేరుకునేటువంటి మార్గాన్ని కనుగొనే ఆ దిశ ఎటువైపు ఎలా ఉందో అనేది మనం కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి స్వర్గ మార్గం మన దిశ కావాలి, ఆ దిశ వైపుకే నడవడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. మొదటి గుర్తు, గెత్సెమని తోటలో యేసు ప్రభువు మహా ఆవేదన పొందేటువంటి ఘట్టం. ఈ యొక్క దేవరహస్యంలో ప్రభువు పడుచున్నటువంటి ఆవేదనను నెమరు వేసుకుంటూ నా జీవితంలో ఎదురయ్యేటువంటి బాధలను, కష్టాలను తొలగించేలాగా ప్రార్థన చేసుకుందాం. మనము అనేక సందర్భాలలో ఆవేదనకు గురవుతుంటాం. క్రీస్తు ఆవేదనతో పోలిస్తే మన ఆవేదన చాలా చిన్నది. అందుకే మనవి చేస్తూ, ఓ ప్రభువా, నా ఈ ఆవేదనను ఆలకించు, మీ తల్లి మరియ సహాయానమే నేను అడిగేటువంటి ఈ కోరికను నెరవేర్చు అంటూ ఈ యొక్క దేవరహస్యంలో మోకరిల్లి ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దాం. నాకు కుడివైపునున్న వాళ్ళు మొదటి భాగాన్ని చెప్తారు, నాకు ఎడం వైపునున్న వాళ్ళు రెండవ భాగాన్ని చెప్తారు. ఇప్పుడు అందరం కలిసికట్టుగా పరలోక జపము 10 మంగళవార్త జపాలను చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, నానాటికి కావలసిన మాయనము మాకు నేడు కనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా పాపములను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత,
పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మహిమ కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నరక అపాయ స్థితిలో ఉండే ఆత్మలను మోక్షమునకు చేర్చండి. భక్తిగా కూర్చొని ఒక తల్లి మరియ గీతాన్ని పాడుకుందాం. ఎవరు కూడా పరాకుతనంతో పాలు పంచుకోవద్దు. భక్తిగా ఈ ధ్యాన గీతాలను పాడుకుంటూ ప్రార్థన చేద్దాం. పాపులము దీనులము కాపాడరావమ్మా, కాపాడరావమ్మా. లూర్దు మాతవు నీవే, వెలంగని మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే. లూర్దు మాతవు నీవే, వెలంగని మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే. అమ్మా ఆరోగ్య మాత, మమ్ము బ్రోవగరావమ్మా. అమ్మా ఆరోగ్య మాత, మమ్ము బ్రోవగరావమ్మా. నీ జననం జన్మ పాపరహితోద్భవం, నీ ప్రేమ అందరికీ ఆదర్శనీయం. నీ జననం జన్మ పాపరహితోద్భవం, నీ ప్రేమ
కల్లెలకు పాప ప్రక్షాళనం. నీ ప్రార్థన మాకొక అద్భుత వరం, అది మా కల్లెలకు పాప ప్రక్షాళనం. అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవగరావమ్మా. అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవగరావమ్మా. రెండవ దేవరహస్యము, ప్రభువును రాతి స్తంభానికి బంధించి కొరడాలతో కొట్టి హింసించే ఘట్టం. ఈ యొక్క దేవరహస్యంలో హృదయ శుద్ధి కొరకు ప్రార్థన చేసుకుందాం, మన హృదయాలను శుద్ధి చేయాలని. మరి మార్కు సువార్త 15:15 వచనం ప్రకారం యేసును రాతి స్తంభానికి బంధించి కొరడాలతో కొట్టి హింసించారని మనకు సంఘటన ద్వారా అర్థమవుతుంది. యూదులు ఒక హంతను విడుదల చేయనున్నారు, నీతిమంతుడైన యేసును శిలువపై చంపనున్నారు. యేసును కొరడాలతో కొట్టడానికి నాటి గవర్నర్ పిలాతు కూడా అనుమతించాడు. అతని సైనికులు ఆ శిక్షను అమలు జరిపారు. యేసు దేహం మీది వస్త్రాలను తీసివేసి ఆ తరువాత ఒక రాతి స్తంభానికి బంధించారు. కొరడాలతో బలీయంగా బాది వేధించారు. ఆ చిత్రహింసకు యేసు చర్మం చిట్లి రక్తం కారింది. అతని దేహం పచ్చి గాయంగా మారింది. ఆ హింసల గడియల్లో ప్రభువు మన గురించే యోచించాడు. ఆయన గాయాల నుంచి కారే రక్తం పాపం వలన గాయపడిన మన దేహం మీద పడి మనకు పాప మన్నింపు అనే స్వస్థత కలగాలని కోరుకున్నాడు. ఈ ఉద్దేశంతోనే మన బాధల్ని తండ్రికి సమర్పించాడు. ఊపిరి బిగగట్టి శ్రమల్ని సహించాడు. న్యాయం చేకూర్చమని తండ్రికి మొరపెట్టాడు. దుఃఖకరమైన ఈ బాటలో ప్రేమతో నడిచాడు. బాధామయమైన తన శ్రమలతో మనకు ఆరోగ్యం చేకూర్చాడు ప్రభువు. కాబట్టి యెషయా ప్రవక్త ఇలా వాక్కున్నాడు 53వ అధ్యాయం 4-5 వచనాలలో, అతడు మన బాధల్ని భరించాడు, మన దుఃఖాల్ని సహించాడు. అతడు మన తప్పిదాలకు గాయపడ్డాడు, మన పాపాల కోసం నలిగిపోయాడు. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగింది. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యం చేకూరింది అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి హృదయ శుద్ధి కొరకు ప్రార్థన చేస్తూ మనం చేసిన ప్రతి తప్పిదాలు ప్రభుని పాదాల చెంత పెడుతూ ఈ యొక్క దేవరహస్యంలో లేచి నిల్చొని, అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిల్చొని మొదటి గుర్తులో నా ఎడం వైపున ఉన్నటువంటి వాళ్ళు మొదటి భాగాన్ని జపిస్తారు, రెండవ భాగాన్ని కుడివైపునున్న వాళ్ళు జపిస్తారు. ఈ దేవరహస్యం జపిస్తున్నప్పుడు ఎడం వైపున ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మొదటి భాగాన్ని చెప్తారో ఒక్కొక్కరుగా మంగళవార్త జపం చెప్పేటప్పుడు వచ్చి ఒక క్షణం దేవమాత స్టాచ్యూ చెంతకు వచ్చి ప్రార్థన చేసుకొని మీ స్థలాల్లో నిల్చొని ప్రార్థించడానికి, ప్రార్థనను కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవార్త జపానికి వచ్చి ప్రార్థన చేయండి. ఒక 5 కానీ 6 కానీ వచ్చి అక్కడ మీ తలంపును తల్లి మరియ పాదాల చెంత పెట్టు, దేవమాత ఇదిగో నా ఈ ప్రార్థనను నీ కుమారుని పాదాల చెంతకు చేర్చమ్మా అని విన్నవించి మీ స్థలాలలోకి మరల తిరిగి వెళ్ళి ప్రార్థించండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన
దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు నీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. మరియమ్మ సరే ఆ పాపముల మేలు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. నెక్స్ట్ బ్యాచ్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవవర ప్రసాదం చేత నిండిన మరియ తల్లి వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవవర ప్రసాదం చేత నిండిన మరియ తల్లి వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవవర ప్రసాదం చేత నిండిన మరియ తల్లి వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవవర ప్రసాదం చేత నిండిన మరియ తల్లి వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మహిమ కలుగును గాక. ఓ నా మా యేసు, మా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నరకపాయ స్థితిలో ఉండే ఆత్మలను మోక్షమునకు చేర్చండి. అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. పాట నెంబర్ పాట నెంబర్ 894. వెంబడింతుము మరియా, నీ నీడ నిలుతుము మాతా. నిన్ను వెంబడింతుము మరియా,
నిలుతుము మాట. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతుము మరియా, నీ నీడ నిలుతుము మాట. జన్మంబు తోడనే అనగాత్మురాలైన నిర్మల మాతవు నీవే. జన్మంబు తోడనే అనగాత్మురాలైన నిర్మల మాతవు నీవే. నిన్ను గన్న తండ్రిని భరించి గన్నటి ధన్యాత్మురాలవు నీవే. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాట. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాట. మూడవ దేవరహస్యం, యేసు తిరుశిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టి అదిమి కొట్టేటువంటి ఘట్టం. మరి ముందు దేవరహస్యంలో హృదయ శుద్ధి కొరకు ప్రార్థించినటువంటి మనం ఇప్పుడు ఈ దేవరహస్యంలో నీతిగా జీవించే ధైర్యం కొరకు ప్రార్థన చేద్దాం. నీతిగా జీవించే ధైర్యం మనందరికి అనుగ్రహించాలని ఆ దేవమాత సహాయాన్ని అర్థించి వేడుకుందాం. మార్కు సువార్త 15:17లో ఈ సన్నివేశాన్ని మనం చూస్తాం. యేసు ప్రభువుకు ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు అని. అహంభావులైన అధికారుల ఆదేశాలు అందుకొని అంధకారంలో చిక్కుకున్న యోధా సైనికులు లోకరక్షకుణ్ణి ఒక వేషధారునిగా జమగట్టారు. రాజవస్త్రాల పేరున ఎర్రని గుడ్డను కప్పి పరిహసించారు. రాజదండమునకు బదులుగా ఒక దుడ్డు కర్రను చేతికిచ్చి అవమానించారు. కళ్ళకు గంతలు కట్టి పిడిగుద్దులు గుద్దారు. కొట్టిన వానిని గుర్తుపట్టమని ఎగతాళి చేశారు. ముళ్ళ కంపతో కిరీటం ఒకటి అల్లి అతని తలపై పెట్టి అదిమి కొట్టారు. ముఖం మీద ఉమ్మి వేసి చిన్నబుచ్చి చీ కొట్టారు. ఈ రీతిగా విశ్వమంతటికి రక్షకుడును, ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజును అయిన మెస్సయ్య రాజును దూషించారు. మరి ఈయన గూర్చి యోహాను సువార్తికుడు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. 19వ అధ్యాయం 4-6 వచనాలలో, యేసు ముళ్ళ కిరీటము ఊదారంగు అంగీ ధరించిన వాడై వెలుపలికి వచ్చాడు. పిలాతు వారితో, ఇదిగో ఈ మనిషి అన్నాడు. ప్రముఖ యాజకులు పెద్దలు ఆయన్ని చూచి అతన్ని సిలువ వేయండి, సిలువ వేయండి అంటూ గావు కేకలు పెట్టారు అని యోహాను సువార్తికుడు తెలియచేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన వజ్ర కిరీటాలను ధరించాల్సింది పోయి ముళ్ళ కిరీటం పెట్టాడంటే దానికి కారణం మన రక్షణ కొరకే. అందుకే హృదయ శుద్ధిని గలవారమై నీతిగా బ్రతికేటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించాలని ఈ యొక్క 3వ గుర్తులో భక్తిగా ప్రార్థన చేద్దాం. మొదటి భాగాన్ని కుడివైపునున్న వాళ్ళు చెప్తారు,
రెండవ భాగాన్ని ఎడమవైపున ఉన్న వాళ్ళు చెప్తారు. మరి ఇందాక ఎవరెవరైతే ప్రార్థన చేయలేదో వాళ్ళు వచ్చి మరల ప్రార్థనను కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. తల్లి మరియ ప్రతిమ చెంతకు వచ్చి మీ మరలను విన్నవించి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఓ మా యేసువా, మా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నరకపాయ స్థితిలో ఉండే ఆత్మలను మోక్షమునకు చేర్చండి. అందరం లేచి నిల్చుందాం. మీ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు చేయి పట్టుకోండి. మమ్మల్ని చేయని రోజులు ఈ పక్కన ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు చేయి పట్టుకోండి. ఏం మాట్లాడుకో.
ఈ 4వ గుర్తు ప్రభువుకు సిలువను వేసేటువంటి ఘట్టం. నీవు చేయి పట్టుకున్నటువంటి వ్యక్తి ప్రభువు నీవు ప్రేమించాలని నేర్పించినటువంటి వ్యక్తి కదా. ఒక్కసారి కళ్ళు మూసుకో. వీలైతే అలాగా ఆ చేతులను పైకెత్తండి. ఒక్క నిమిషమే చేతులు పైకెత్తండి. అలాగా ఆ చేత్తోనే, పట్టుకున్న చేత్తోనే, చేతులు విడవద్దు, చేయి పట్టుకోండి. ప్రభువు నీకు నాకు నేర్పించినటువంటి విషయం, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని. కానీ మనం ఆనాడు యోధ ప్రజలు సిలువ వేసినట్లే మనం మన మాటలతో, మన సూటిపోటి మాటలతో, మన ఆలోచనలతో మన సహోదరులను సిలువలు వేస్తున్నాం, బాధిస్తున్నాం. ఈ దుర్గుణం మనలో నుంచి పోవాలి అని సహనం కోసం ప్రార్థన చేసుకుందాం. సహనం కోసం. ఇదిగో నీవు పట్టుకున్నటువంటి వ్యక్తి, నిన్ను పట్టుకున్న వ్యక్తి, ఇద్దరికీ కావాల్సింది సహనమే, ఇద్దరికీ కావాల్సింది ప్రేమే, ఇద్దరికీ కావాల్సినవి సుఖాలే తప్ప దుఃఖాలు కాదు, బాధలు కాదు, కష్టాలు కాదు. అందుకే ఈ యొక్క గుర్తులో నీవు ఎవరి చేయిని పట్టుకున్నావో వారి కోసం ప్రార్థన చేయి. కుడి ఎడమలను నువ్వు ఎవరెవరినైతే పట్టుకున్నావో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ యొక్క గుర్తులో ప్రార్థన చేస్తానని మాటిస్తూ ఈ 4వ గుర్తులో సహనం కొరకు ప్రార్థన చేద్దాం. నీ జీవితంలో ప్రభు సహనాన్ని ఇవ్వాలని, సహన గుణంతో దీవించబడాలని, మన నోటిని అదుపులో పెట్టుకునేటువంటి మనసుని ఇవ్వాలి అని ప్రార్థన చేద్దాం. ఇక నీకు ఇష్టమైతే నీ శత్రువులు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా మదిలో ఉంటే, నీతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నిన్ను బాధించే వాళ్ళు ఎవరైనా ఉంటే, నీ కొరకు తప్పుగా మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లను క్షమించి దీవించాలని ఈ గుర్తులో ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఇప్పుడు చేతులు దించి పట్టుకోండి. భక్తిగా అందరూ కలిసి రెండు భాగాలను చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసికట్టుగా ఈ యొక్క దేవరహస్యాన్ని పరిపూర్ణంగా భక్తిగా కళ్ళు మూసుకొని జపించడానికి ప్రయత్నం చేద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, ఈ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియ తల్లి వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మయుండు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియ తల్లి వందనము. ప్రభు నీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మయుండు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియ తల్లి వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మయుండు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియ తల్లి వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మయుండు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియ తల్లి వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మయుండు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియ తల్లి వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియ తల్లి వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియ తల్లి వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియ తల్లి వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. ఓ మా యేసు, మా పాపలను మన్నించండి. నిత్య నరకాగ్ని నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నరకపాయ స్థితిలో ఉండే ఆత్మలను మోక్షమునకు చేర్చండి. నువ్వు చేయి పట్టుకున్నటువంటి వ్యక్తి నీ మిత్రుడు కావచ్చు, లేదా నీకు ఎవరైతే బాధించారని నీవు అనుకున్నావో ఆ వ్యక్తిని ఊహించుకొని ఇప్పుడొక్క క్షణం ప్రార్థన చేయి. దేవా, మా ఇద్దరి తప్పిదాలను క్షమించు. మంచి క్రైస్తవులుగా జీవించే మనసు నీవు ఎల్లరిని క్షమించిన రీతిన నేను ఎల్లరిని క్షమించే వరం ఇవ్వు. నీతిగా జీవించే ధైర్యాన్ని మాత్రం నాకు అనుగ్రహించు అంటూ నీకు నీవుగా ప్రార్థన చేసుకో. మరొక్కసారి ఓ నా యేసువా ప్రార్థనను చెప్పుకొని నిన్ను క్షమించాలని, నీవు శత్రువుగా భావించే నీ శత్రువును క్షమించాలని ఆ పరమోన్నతిని మరొక్కసారి వేడుకుందాం. ఓ నా యేసువా, మా పాపములు మన్నించండి. నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నరకపాయ స్థితిలో ఉండే ఆత్మలను మోక్షమునకు చేర్చండి. మోకరించుదాం. చేతులు విడిచి మోకరించుదాం. రెండు చేతులు జోడించుకో. రెండు చేతులు జోడించు. ఐదవ దేవరహస్యం, యేసు శిలువపై మరణించుట. యేసు మీద పగబట్టిన విరోధులు కొందరు యేసు నిస్సహాయుడుగా చనిపోవడం చూచి సంతోషించారు. తాము అనుకున్నది అక్షరాలా సాధించగలిగినందుకు అంతుపట్టని ఆనందముతో ఉప్పొంగిపోయారు. దేవుడు తమతో ఉండబట్టే తమ ఉద్దేశం నెరవేరిందనుకున్నారు. తమ విజయానికి తిరుగులేదని భావించారు. కానీ వారిని పేకమేడల్లాంటి గాలి ఊహలు. గెలుపు పొందినవాడు ప్రభువు. యూద నాయకులు మాత్రం కాదు. యూద నాయకులు ప్రభువు నీతిని శంకించారు. నీతిమంతుడైన ప్రభువుకు శిక్ష విధించారు. కానీ నీతికి న్యాయానికి మరణం ఎక్కడిది? తానే సత్యమైన ప్రభువును మరణం మాత్రం ఏం చేయగలుగుతుంది? సత్యమేవ జయతే అనే విషయం జగమెరిగిన సత్యమే కదా. కాబట్టి యూద నాయకుల గెలుపు అనేది భక్తిహీనుల భ్రమ అని చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క గుర్తులో విశ్వసనీయత కోసం ప్రార్థన చేద్దాం.
మన కుటుంబీకులను ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. తల్లి, తండ్రి, పిల్లలు, నీ సహోదరి సహోదరులు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇంటిలో ఎవరెవరైతే ఉన్నారో వారందరిని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని, దేవా మేము కలిసి మెలుసుగా జీవించే యోగ్యత నీవు, మేమంతా ఒకే కుటుంబము అనే భావం కలిగి ఉండేలా చేయు. నేను నా కుటుంబము ఎలా కలిసి ఉండాలనుకుంటున్నామో ఇరుగు పొరుగు వారితో అదే కలగలిపి ఉండేలాగున, కలిసిమెలిసి ఉండేలాగున మమ్మ దీవించు తల్లి అంటూ ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ విజ్ఞాపనను విన్నవించుకొని విశ్వసనీయత కొరకు ఈ యొక్క గుర్తులో ప్రార్థన చేద్దాం. అందరం కలిసికట్టుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వాదమున్న వారు మీరే, మీ గర్భ ఫలమునకు యేసు ఆశీర్వాదమున్న వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు నీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు నీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు నీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్.
పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. ఓ మహేశ్వర, మా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యంగా నరకపాయ స్థితిలో ఉండే ఆత్మలను మోక్షం చేర్చండి. కృపారసము గల జపము. కృపారసము గల మాతే రాజ్ఞి వందనము. మా జీవ మా మధుర మా శరణమా వందనము. పరదేశులమైన మేము బిడ్డలము, మేము చూచి మొరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమయందు ప్రలాపించి ఏడ్చుచు మేము చూచి నిట్టూర్పుడుచున్నాము. అందువలన మా కొరకు మనం చేసిన తల్లి, మీ దయారసను కన్నులను మా మీద ఆదరించండి. ఇదిగాక ఈ పరదేశం గడిచిన తర్వాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలముకు చేస్తున్నదని ప్రత్యక్షమైన దర్శన భాగ్యం మాకు ఆదరించండి. కృప కలిగిన తల్లి, దయారసము గల తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ, యేసుక్రీస్తు నాథుని వాగ్దాతములకు మేము పాత్రలు మగనట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. దేవమాత ప్రార్థన. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, క్రీస్తువా మా ప్రార్థన విన్నవదరించండి, యేసువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండి పితి అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వర, మా మీ దయగా నుండండి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీ దయగా నుండండి. మహాపరిశుద్ధేత్రిత్వ సర్వేశ్వర, మా మీ దయగా నుండండి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదం యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుండు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యశుద్ధము చెడని మాత, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహావివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్థుతింపబడే యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానం యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవ రహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదు యొక్క గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దాత్మ యొక్క మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షం యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. కష్టపడిన వారికి ఆదురువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనుషుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితాపుత్రుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్తుతిల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్య స్త్రీల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క
రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. మోక్షము కొనుపోబడిన రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. కుటుంబం యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. లోక పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లి అయిన జేస్వా మా పాపములను మన్నించండి స్వామి. లోక పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లి అయిన జేస్వా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోక పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లి అయిన జేస్వా మా మీద దయగా నుండండి స్వామి. జేసునాథుని వాగ్దాత్మలకు మేము పాత్రమగనట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన జేస్వా మీ స్లేవ క్రింద నిలిచిండిన మీ దివ్య మాతను మీ ప్రీసిసిన తల్లిగా పాలించుతిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహం దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు నిజమైన మనసుడే జన్మించ తెలుసుకున్న వంటి మాత యొక్క బిడ్డలుగా నుండి భాగ్యము మాకెప్పటికి దయచేయండి స్వామి. ఆమేన్. పునీత బెర్నార్డ్